ఒకసారి ఆ కోమటి జయరాం చౌదరి ఏమన్నారు పేదల గురించి అది వినండి. మళ్ళీ ఒకసారి వీళ్ళ మనస్తత్వం ఏంటో తెలుసుకోండి. ఒకసారి ఆ బైట్ ప్లే చేయండి. ఇప్పుడు మనం వీ నీడ్ టు బి ఫోకస్డ్గా వెళ్తేనే పని జరుగుతుంది. ఆల్ వీ నీడ్ టు డూ ఈజ్ ఫోకస్ ఆన్ ఒక 5 to 10 ఫ్యామిలీస్. మనకు తెలుసు మన ఊరు వెళ్తే ఈ యదవ మనకి ఎట్టి పరిస్థితుల్లో ఓటు వెయ్యడు అనేది మనకు తెలుసు. వాడిని మార్చడంలో మన నైపుణ్యం ఉపయోగించాలి. వాడిని ఏ రకంగా అయినా కానీ మనకున్న ఎబిలిటీతో, వాడికి పిల్లలు ఉంటారు, పెళ్ళం ఉంటుంది, అన్నీ ఉంటాయి. వాడి అవసరం ఏంటో తెలుసుకొని దానికి మనం ట్యూన్ చేసుకోగలిగితే డెఫినెట్గా ఒక ఫ్యామిలీ మారితే 4-5 ఓట్లు మారుతాయి. ఈచ్ కాన్స్టిట్యున్సీలో 1000 ఓట్లు మార్చగలిగినా కూడా మనం అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చినందుకు న్యాయం చేసిన వాళ్ళం అవుతాం. 2-3 లక్షల రూపాయలతో, ఒకవేళ డబ్బుతోటే మార్చగలిగినా కూడా 2-3 లక్షలతో ఆ 10 కుటుంబాలని మార్చగలిగిన కెపాసిటీ మనకుంది. ఈ రూమ్లో ఉండేవాడికి 2 లక్షలు ఖర్చు పెట్టడం అనేది పెద్ద ఇష్యూయే కాదు. ఇట్ ద క్రిటికల్ టైం. ఈ 1 month టైంలో ఇంకా మనకి దెర్ ఇస్ నో హనీమూన్. ఇట్ ఈస్ అ డూ ఆర్ డై సిచ్యువేషన్ లాగా మనం గోల్ ఓరియంటెడ్గా వెళ్దాం. దానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం సార్. అర్జెంటుగా చేసేద్దాం. చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసేయాలి. పాపం ఎన్ని కష్టాలు పడ్డా ఏం చేసినా సరే, ఎన్ని 100 కోట్లైనా ఖర్చు పెట్టాలి, విదేశాల నుంచి విరాళాలు తీసుకురావాలి. వెధవలైనటువంటి పేదలు, నీ భాషలో చెప్పాలంటే వెధవలైనటువంటి పేదల్ని కొనేయాలి. ఎస్ వెంకటరమణ గారు, ఇప్పుడు మనకి నాగార్జున గారు చెప్పింది, లేకపోతే సుబ్బరాజు గారు చెప్పింది ఈ జయరాం చౌదరి గారి గురించి, అది కొంతైనా వాస్తవం కనిపిస్తోందా మీకు? ఒకటి. రెండోది, ఎన్ఆర్ఐల మీద చాలా గౌరవం ఉంటుంది సార్. దత్తత తీసుకునే అంశంలో కానీ మీలాంటి వాళ్ళు ముఖ్యంగా కొన్ని గ్రామాలు పుట్టినటువంటి ఊరిని మర్చిపోకుండా మేలు చేయాలి, కన్న తల్లిని, అలాగే ఉన్న ఊరిని మర్చిపోకూడదు అనేటటువంటి దీనికి కట్టుబడినటువంటి వాళ్ళు ఇప్పుడు అదే ముసుగులో వచ్చి ఇక్కడ పేదవాళ్ళని కొనేద్దామనేటటువంటి ఆలోచన కరెక్టేనా? థ్యాంక్ యూ అండి. యాక్చువల్గా ఇందాక ఫస్ట్ సుబ్బరాజు గారు మాట్లాడుతూ ఒక మాట చెప్పారు. తానా కమ్మ వాళ్ళ ఇది అట్లనే వాళ్ళు చాలా దురాఘాతాలు. సార్ నేను ఒక మాట చెప్పదలుచుకున్నా, అంటే నేనేం ఐ డోంట్ వాంట్ టు ఆర్గ్యూ. నేనేమంటానంటే తానా అనే ఒక సంస్థ, అది ఒక తల్లి లాంటిది. కొన్ని కోట్ల రూపాయలు మరి సేవా కార్యక్రమాలకి ప్రతి సంవత్సరము మేము ఖర్చు చేస్తూ ఉంటాం. ఎందుకంటే నేను ఫౌండేషన్లో ఉంటాను కాబట్టి ఆ మాటను భరించలేకపోయినా సరే, కొంత మరి ఎవరి అభిప్రాయం వాళ్ళది. కానీ నేనేమంటానంటే తానా అనేది ఒక ఉంది. కానీ డెఫినెట్గా ఇప్పుడు మన తమ్ముడు నాగార్జున గారు, మరి సుబ్బరాజు గారు చెప్పినట్టుగా కొంతమంది వ్యక్తులు చేసిన దోషాలు అయితే అది 100 అంటే 90% అగ్రీ చేస్తాను నేను. అదేవిధంగా ఇప్పుడు ఎలక్షన్స్లో కానీ ఇప్పుడు కోమటి జయరామ్ గారు తానా మాజీ ప్రెసిడెంట్. అవును. ఇప్పుడు హీఈస్ నథింగ్ టు డూ విత్ ద తానా రైట్ నౌ. బట్ ఇప్పుడు నేనున్నానండి చైర్మన్ గా. March 1 అయిపోయింది. నేను ఇప్పుడు ఏదైనా ఏదో పని చేసినా డెఫినెట్ గా వస్తుంది. బట్ అది చాలా జాగ్రత్తగా ఉండాలి. కానీ మరి అది తానా అనే సమస్యను పక్కన పెట్టేసి మనం ఇవాళ ఉన్న టాపిక్ లో మిగిలిన విషయాల్లో మరి కోమటి జయరాం గారి గురించి మాట్లాడిన విషయాల్లో చాలా వరకు నిజాలు ఉన్నాయి. అంటే 100% నేను చెప్పలేను, కానీ మరి ఖచ్చితంగా ఎలక్షన్స్ లో కానీ దత్తత ముసుగులో ఓట్లు కొనేటటువంటి ఆలోచన, ప్లాన్, గ్రామాలను దత్తత తీసుకుంటామంటూ, మీకు మేలు చేస్తామంటూ అది సార్ వాళ్ళు సార్ ఒక నిమిషం అండి. 15 రోజుల్లో ఆయన ఏం చేసేది లేదు. నిజంగా నేను గ్రామాలకు చేస్తానంటే మీరన్నట్టు నేను ఓట్లు కొంటాను కొనండి అని చెప్పినమాట డైరెక్ట్ గా అందరికీ అర్థమైపోతా ఉందండి. కాదు, ఇక్కడ దురదృష్టకరమైంది. మరి మా జయరాం గారు మరి ఆయన ఏ రకంగా ఆలోచిస్తాడో, ఎప్పుడు చూసినా ఎమ్మెల్యే టికెట్, ఎంపీ టికెట్ నేను పోటీ చేస్తానంటాడు. అసలు ఇలాంటి మాటలు ఎలా మాట్లాడగలిగాడు? అసలు ఇక్కడ సభ్య సమాజంలో నిజంగా తీవ్రంగా ఖండించాల్సిన విషయం అండి. ఇందాక మీరు అన్నట్టు మరి రేపు ఎలక్షన్ కమిషనర్లు కూడా యాక్షన్ తీసుకుంటారని నేను అనుకుంటున్నా. అదే కాకుండా మరి ఆ పార్టీకి నిజంగా ఎంత నష్టం జరుగుతుందనేది, ఆయన కొనే ఓట్ల కన్నా ఎక్కువ ఓట్లు పోగొట్టాడని నా పర్సనల్ ఒపీనియన్ అండి. మరి అది అంటే పార్టీ పరంగా నేను మాట్లాడేది డెఫినెట్ గా ఎవరో ఒకరు రావాలి కదా సార్, ఎవరో ఒకరు దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి కదా. ఎవరో కొంతమంది ఉంటారు కదా అలాంటి వాళ్ళు దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి. వీళ్ళు చేసేటటువంటి దురాఘాతాలు, వీళ్ళ ఆలోచన ఖచ్చితంగా అండి. నేను కూడా తానాలో వర్క్ చేసే చైర్మన్ గా
మరి ఎలక్షన్స్ లో ఉన్న 10 ఎలక్షన్లో గెలుస్తున్నా నేనేమంటానంటే అది నాకు నచ్చకే ఈ రోజు ఈ డిబేట్కి వచ్చాను. నేను ఎప్పుడు డిబేట్లకు Yes, రాను correct. సార్. కానీ ఏనాడైతే ఈయన పేద ప్రజలకు కానీ మరి ఒక సామాన్య ఓటర్ని అంత నిర్లక్ష్యంగా మాట్లాడతాం అనేది తానా సంస్థలో నేను కూడా పనిచేసాను, కానీ సహించుకోలేక Right. ఈ రోజు ఈ సాక్షి టీవీకి వచ్చానండి. నేను Right. మొన్న 13వ తారీఖునే వైఎస్ఆర్సీపీ యొక్క సిద్ధాంతాలు నచ్చి నేను జాయిన్ అయిన విషయం వాస్తవం. కానీ నేనేమంటానంటే జయరాం గారు, మీరు నిజంగా నేను చెప్తా ఉన్నా, మీరేదో మంచి చేశానని పొంగిపోతున్నావు. కానీ ఈరోజు మరి ఇందాక నేను టీడీపీ ఆఫీస్ నుంచి కామెడీ జయరాం గారి పేరు మీద వక్రీకరించారు, ధృవీకరించలేదు, నేను లక్షల్లో పెట్టి కొనమనలేదు అని ఏదో ఇందాక వచ్చే ముందే జస్ట్ చూసానండి కారులో. కానీ ఒక్క విషయం పడుతుంది జయరాం, అరే నువ్వు చెప్పకపోతే డైరెక్ట్ గా చెప్పు, అది నా వాయిస్ కాదు, అది అంతా దొంగది క్రియేట్ చేశారని చెప్పు. అంతేగా నేను అట్లా మాట్లాడలేదు, ఇట్లా మాట్లాడలేదు. ఎందుకు నువ్వు తానా సంస్థ అనే ఒక సంస్థ యొక్క ఇమేజ్ కూడా నాకు చాలా బాధేసిందండి ఎప్పుడు సుబ్బరాజు గారు మాట్లాడినప్పుడు. అంటే ఒక సంస్థలో ఇప్పుడు ప్రజలు ఎదవలు కాదండి, ఓటర్లు ఎదవలు కాదండి, కానీ ఇలాంటి నాయకులు తయారు చేసుకున్న మా సంస్థ యొక్క దురదృష్టం అని నేను అనుకుంటా ఉన్నా ఈ రోజు ఈ మాట పడడం. ఎందుకంటే నాకు చాలా బాధ వేసింది దాని మీద. బట్ డెఫినెట్ గా ఆయన మంచాడా కాదా అనేది సుబ్బరాజు గారు ప్లీజ్ అండి మీ యొక్క ఒపీనియన్ మార్చుకోండి. తానా మీద, నాలాంటి నాయకుల మీద మరి అలాంటి మాట్లాడినప్పుడు చెత్త మాటలు మాట్లాడినప్పుడు మీరు మాట్లాడినంటే తప్పే లేదు. అదేవిధంగా తమ్ముడు నాగార్జున యాదవ్ చెప్పిన విషయాల్లో కూడా చాలా వరకు నిజాలు ఉన్నాయి. నేను అది ఖండించను, ఎందుకంటే అందరికీ తెలిసిన విషయమే, మాధ్యమాల్లో వచ్చినాయి. మరి ఈ రోజు జయరామ్ ఈ రకంగా ఏదో నడుస్తున్నదాన్ని ఒక దీనిలో మంచి చేయకపోయి నువ్వు పేదల్ని అంటే ఈ యొక్క పెత్తందారి విధానం నేను అది ఎప్పుడు కూడా చెప్తా ఉన్నానండి. బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అంటారు, కానీ నేను ఎప్పుడు చెప్తా ఉంటాను కానీ అది యాక్చువల్ గా అండి బాబు షూరిటీ బడాబాబుల గ్యారంటీ. డెఫినెట్ గా ఇందాక తమ్ముడు చెప్పినట్టు అమరావతిలో భూములు కొన్నారు సార్. నిజం ఎంతో మంది భూముల రేట్ల కోసం కూడా ఈ రోజు ఆ పార్టీలో కొనసాగుతున్న కొంతమంది మిత్రులు ఉన్నారు. కానీ నిజంగా చెప్తానండి, ఎన్ఆర్ఐ టీడీపీ మిత్రుల్లో నేను నిర్భయమేమో సార్, ఉన్న మాట వాస్తవాలు కొండవతలు కూడా చెప్తా. కాకపోతే నేనేమంటానంటే ఇవాళ ఉన్న రాజకీయ ఈ పరిస్థితుల్లో తానా అనే సంస్థ మీద అలా కమ్మోళ్ళది అది అనేది మాట నాకు నచ్చలేదండి. ఎందుకంటే ఈ రోజు చెప్తున్నాను సార్ మీకు సుబ్బరాజు గారు, ఈ రోజు 80,000 మంది మాకు ఓటర్లు ఉంటే సుమారుగా 30,000కు మించి నాన్ కమ్మర్స్ ఉన్నారు సార్. ఒకప్పుడు మీరు చెప్పింది నిజం. ఎందుకంటే అంటే నేనేమంటానంటే ఇందాక ఒక క్వశ్చన్ కూడా వేశారు, నాయకులు ఎందుకు కమ్మారే వస్తున్నారు అని. అది దానికి సమాధానం ఉంది, కానీ ఇది టైం కాదని నేను అనుకుంటున్నానండి. అందులో తప్పులు చేసిన వాళ్ళే మనం ప్రశ్నించాలి, అందరినీ కూడా ప్రశ్నించడానికి ఉండదు. ఆ తప్పులు చేసిన వాళ్ళే మనం ప్రశ్నించాలి. అంటే నేను ఆటా విషయంలో కూడా అదే తప్పండి ప్రెసిడెంట్ వాళ్ళు